సో యాంటిసిపేటరీ బెయిల్ అన్నది ఇంకా ఇంకా నాకు తెలిసి అరెస్ట్ అయినాడు కాబట్టి రూల్ అవుట్, ఇంకా ఆప్షన్ లేదు. కానీ ఒకవేళ అరెస్ట్ చేసి ఉంటే కనుక మినిమము ఛార్జ్ షీట్ ఫైల్ చేసేంత వరకు కూడా బెయిల్ రావడానికి కష్టమే. ఒకవేళ కోర్ట్ డిస్క్రిషనరీ మీద కూడా బెయిల్ అనేది మ్యాటర్ ఆఫ్ రైట్ కాబట్టి కోర్ట్ డిస్క్రిషనరీ మీద ఇవ్వచ్చు. అంటే బెయిల్ యొక్క ప్రామినెన్స్ ఏంటంటే అనిల్, ఒకవేళ అక్యూజ్ను అరెస్ట్ చేయకుండా బయట ఉంచితే ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడమో, లేకపోతే కనుక విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడమో, లేదంటే ఈ అమ్మాయిని మళ్ళీ థ్రెటన్ చేయడమో, ఈ అమ్మాయిని బెదిరించడమో, లేకపోతే చంపేస్తాను బెదిరించేసి కేసు విత్డ్రా చేయించడం అని చెప్పడము. సో ఇటువంటి కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అటువంటి సర్కమ్స్టాన్సెస్లలో బెయిల్ అయితే ఇటువంటి కేసెస్లలో ముమ్మాటికి రాదు. అండ్ ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుంది. ఒక 2 నెలలు 3 నెలలు మాత్రం ఖచ్చితంగా ఈ కేసెస్లో జైలు శిక్ష అంటే అండర్ ట్రయల్ ప్రిజన్ కింద ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే 2-3 months తర్వాత మళ్ళీ బయటకు వచ్చే బెయిల్ పైన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు ఈ కేసు? ఉంటుంది బెయిల్ మ్యాటర్ ఆఫ్ ఖచ్చితంగా బెయిల్ దొరుకుతుంది. ఇందులో బెయిల్ దొరకదు అనడానికి లేదు, బట్ ఎప్పుడు బెయిల్ వస్తుంది అన్నది మాత్రమే ఒక సంకేతం. అది అంటే ఈ జానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి కూడా అమ్మాయి చెప్పిన విషయాలు ఏదైతే కేసు బాధితురాలు ఉన్నదో, సో వీళ్ళ వైఫ్ జానీ మాస్టర్ వైఫ్ కూడా సో తను ఫోర్స్ చేసింది ఏదైతే వాళ్ళ హస్బెండ్ కి సంబంధించి కూడా తను ఫోర్స్ చేసింది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అంటే వాళ్ళ వైఫ్ పైన కూడా కేసు పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ పెడితే ఎలాంటి కేసులు వర్తిస్తాయి ఈ అమ్మాయికి? సీ వన్ థింగ్, అలిగేషన్స్ చేయొచ్చు అండ్ మనం ఎప్పుడు కూడా బయాస్డ్ టు వన్ సైడ్ ఉండొద్దు. ఇద్దరు అమ్మాయి సైడ్ కానీ అబ్బాయి సైడ్ కానీ బయాస్డ్ ఉండొద్దు. ఏ వైఫ్ కూడా ఎప్పుడు కూడా భర్తను సపోర్ట్ చేస్తూ ఇంకొక లేడీని ఇంటర్కోర్స్ చేయలేదు అమ్మాయితో గడుపు అని మాత్రం ఏ వైఫ్ అనేది. ఒకవేళ కేసు యొక్క గ్రావిటీ పెంచడానికి అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ని కానీ లేకపోతే వైఫ్స్ని కానీ లేకపోతే ఇంకెవరినన్నా ఇన్వాల్వ్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అది తేలిందంటూ ఆ అమ్మాయిని ఎఫ్ఐఆర్లో చేర్చరు. లేదు ఫర్ ఎనీ రీజన్ ఎఫ్ఐఆర్లు చేయించినా కూడా ఛార్జెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఛార్జ్ షీట్ వేసేటప్పుడు ఆయన వైఫ్ను తీసేసే అవకాశాలు ఉంటాయి. మనకు సాధారణంగా మన ఇండియన్ కల్చర్ తెలుగు కల్చర్లో కూడా ఇటువంటి చాలా రేర్ కేసెస్ వైఫ్ తీసుకెళ్ళి భర్త దగ్గర ఇంకొక ఆడ మనిషిని వెళ్ళి ఉండడండి లేకపోతే పడుకోండి అని చెప్పడం అటువంటి జరిగాయి. కానీ ఈ కేసులో ఒకవేళ అంటే నేను చూస్తున్న న్యూస్లలో ఒకవేళ ఆ లేడీ కనుక ఆ వైఫ్ కనుక ఉండి దగ్గరుండి వాళ్ళ హస్బెండ్తో స్పెండ్ చేయమని అన్నది అటువంటి సిచ్యువేషన్లో ఆమె కూడా ప్రోవోక్ చేసిందంటే ఆమె మీద కూడా అబేట్మెంట్ కింద అంటే ఈయన ఏదైతే నేరం చేస్తున్నారో అబేట్మెంట్ ఆఫ్ రేప్ కింద ఆమె కూడా కేసు బుక్ చేయొచ్చు. ఈయన పడుతున్న శిక్షలు సగం శిక్ష ఆమె కూడా పడుతుంది. అంటే ప్రతిసారి నన్ను కొట్టేవాడు బాధితురాలు, ప్రతిసారి నన్ను కొట్టేవాడు, నన్ను ఎప్పుడు హింసించేవారు, సో మానసికంగా అంటే ఉదాహరణకు మనం చూసుకుంటే క్యారవాన్ లో కూడా నాతో కోసం వచ్చేవాడు అనే వర్షన్ కూడా మనం చూస్తున్నాం. అంటే తనను కొట్టాడు కాబట్టి మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్పి కూడా అమ్మాయి చెప్పడం మనం చూస్తున్నాం. అంటే దీనికి సంబంధించి కేసులు ఇంకేమైనా యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? మరి అందులో ఆల్రెడీ 323 పెట్టినాడు, అంటే 323 పెట్టినట్టుకున్నారు, అంటే కొట్టినట్టుగా అరెస్ట్ చేసినట్టు క్రిమినల్ ఇంటిమిడేషన్ 506 పెట్టిండ్రు, 376 పెట్టిండ్రు. దాని తర్వాత ఒకవేళ అమ్మాయి కనుక మైనర్ టైంలో ఉన్నప్పుడు రేప్ జరిగిందని అంటే కనుక పోక్స్ యాక్ట్ కూడా పెడతారు ఇదివరకు చెప్పినట్లుగా. కానీ ఒకటి చూడాలి అని, ఇప్పుడు ఒక అమ్మాయిని కొట్టి వేధించి తిట్టి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నప్పటికి కూడా ఆ అమ్మాయి ఎప్పుడు అప్పుడే ఎందుకు బయటికి రాలేదు? ఇవన్నీ కూడా కోర్టులో ఖచ్చితంగా వీళ్ళు డిఫెన్స్ సైడ్ లాయర్స్ ఎవరైతే ఉంటారో జానీ మాస్టర్ సైడ్ అడ్వకేట్ అయితే ప్రూవ్ ఆయన ఖచ్చితంగా ఆర్గ్యూ చేస్తారు, వాళ్ళ అడ్వకేట్ ఆర్గ్యూ చేస్తారు కదా విత్ కన్సర్న్ వితౌట్ కన్సర్న్. అంటే ఒకవేళ మైనర్గా ఉన్నప్పుడు అయితే నేను ఇద్దరు చెప్పినట్టుగా నో ఛాన్స్ నో ఎక్స్క్యూజ్. మేజర్ అయిన తర్వాత కనుక నన్ను కొట్టిండు లేదంటే కొట్టి నాకుతో కోర్స్ జరిగింది అని కనుక అమ్మాయి కనుక కంప్లైంట్ ఇచ్చి అది ఎస్టాబ్లిష్ అంటే మైనర్ రెండు కోణాలు, మైనర్గా ఉన్నప్పుడు ఇంటర్ కోర్స్ జరిగిందా లేదా, మేజర్ అయిన తర్వాత జరిగిందా లేదా, ఎప్పుడు జరిగింది, అసలు జరిగిందా లేదా, ఇవన్నీ కూడా నిర్ధారించాలి. దాని తర్వాత విత్ కన్సర్న్ జరిగిందా, విత్ కన్సర్న్ జరిగినప్పుడు మైనర్గా ఉన్నప్పుడు జరిగిందా, విత్ కన్సర్న్ విత్ మేజర్గా ఉన్నప్పుడు జరిగిందా, ఇవన్నీ కూడా డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఎంక్వైరీలు ఇవన్నీ తేలాల్సిన అవసరం ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్స్లో ఈయన కొట్టి హరాస్ చేసినప్పుడు ఈమె అప్పుడే ఒకవేళ బయటకు వచ్చి కనుక ఎక్స్ప్రెస్ చేసి ఉండుంటే కేసు యొక్క గ్రావిటీ పెరిగేది. అప్పుడు బయటికి రాకుండా ఇప్పుడు వచ్చేసి ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే వాళ్ళిద్దరికి ఏదైనా టర్మ్స్ కుదరలేదు, లేదంటే కనుక వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ కుదరలేదు, ఇన్నాళ్ళు కలిసి గడిపినారు, సో ఇప్పుడు ఏదైనా డిఫరెన్సెస్ వచ్చినాయి అంటే అటువంటి థాట్ కూడా కోర్టు ఇంటర్ప్రిట్ చేసే అవకాశాలు ఉంటాయి. అటువంటిప్పుడు విత్ కన్సర్న్ రేప్ జరిగిందని అంటే మాత్రం దానికి శిక్ష ఉండదు. సో అటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా జానీ మాస్టర్ దాన్ని డిఫెన్స్ తీసుకొని కేసు నుంచి తప్పించుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఇందులో. అంటే ఇంకొక మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏంటంటే, సో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పెద్దలు కూడా బాధితురాలు ఎవరైతే ఉన్నారో సో మీరు కేసు వాపస్ తీసుకోవాలని చెప్పి కూడా కాల్ చేస్తున్నట్టయితే మనకు సమాచారం వస్తుంది. అంటే ఒకవేళ బాధితురాలు కేసు వాపస్ తీసుకోవచ్చా, లేకుంటే తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఆ అమ్మాయి చోటు చేసుకోవాల్సి ఉంటుంది? ఎందుకంటే సో స్టేట్ అయిన విషయం, ఎందుకంటే పోలీసులు
ఈ కేసుకి సంబంధించి కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ అమ్మాయి కేసు వాపస్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఈ మ్యాటర్, టోటల్ మ్యాటర్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? సో దీంట్లో ఒకటి ఏంటంటే ఇప్పుడు అమ్మాయితో కాంప్రమైజ్కు దిగుతున్నారు, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, సినీ పరిశ్రమలో పెద్దవాళ్ళు వస్తున్నారంటే ఆయనకు కూడా కొంత ఇది ఏది మన పవన్ కళ్యాణ్ పార్టీకి కొంత అఫిలేట్ అయి ఉన్నట్టుగా నేను చూసినాం. సేమ్ టైం ఎప్పుడైతే న్యూస్ బయటకు వచ్చిందో ఇమీడియట్గా పార్టీని సస్పెండ్ చేసినట్టుంది. ఎప్పుడైతే పార్టీకి వెళ్ళి సస్పెండ్ అయిందో పార్టీలో ఆయన ఒక రోల్ ఉన్నది అన్నట్టే. ఎప్పుడైతే పార్టీలో ఒక రోల్ ఉన్న తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆయనకున్న నెట్వర్క్ ఏది జానీ మాస్టర్కు ఉన్న నెట్వర్క్ వాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫ్లుయెన్స్ చేసినంత మాత్రాన కేసును కొట్టివేయాలి అండ్ కొట్టేయడం అంత ఈజీ అయితే కాదు. మళ్ళీ దానికి వీళ్ళు కాంప్రమైజ్ కావాలి, కాంప్రమైజ్ పిటిషన్ హైకోర్టులో వేసుకోవాలి, హైకోర్టు అలౌ చేయాలి, అలౌ చేసిన తర్వాత గ్రావిటీ వెరిఫై చేయాలి. ఈవెన్ ఆ టైంకు వీళ్ళు ఏమైనా ప్రోవోక్ చేసినారా, వీళ్ళ పేరెంట్స్ యొక్క ఇంటెన్షన్ ఏంటిది అంటే అమ్మాయి విక్టిమ్ సైడ్ నుంచి అవి కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. ఫోర్సబుల్గా జరిగింది ఎందుకంటే మైనర్ గేర్లు కంట్రోల్ అన్నది ద పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండి చేసినారా, అటువంటి కనుక జరుగుంటే మరి పేరెంట్స్ కూడా శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఇవాళ నువ్వు కాంప్రమైజ్ అయిన తర్వాత రేపు ఏమవుతుంది, కేసు క్లోజ్ అయిన తర్వాత ఈయన నష్టపరిహారం కూడా వేయచ్చు, డిఫమేషన్ కేసు ఫైల్ చేసుకోవచ్చు, నా ఇటువంటి రాంగ్ ఆరోపణలతో నన్ను కోర్టుకు లాగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అటువంటివి కూడా జరుగుతాయి కాబట్టి అటువంటి పరిణామాలను ఎట్లా హ్యాండిల్ చేయాలనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇటువంటి కేసులో ఎంత పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయినా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా ఒకవేళ అమ్మాయి కనుక కాంప్రమైజ్ అయ్యేసి కనుక కేసు విత్డ్రా చేసుకోవడం ఈజీ కష్టమే. ఒకవేళ కాంప్రమైజ్ అయ్యి కేసు విత్డ్రా చేసుకున్న తర్వాత దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ రెప్లికేషన్స్ ఎట్లుంటాయి అనేది ఇప్పుడు ఇంటర్ప్రిట్ చేయలేము, ఇప్పుడు ప్రెడిక్ట్ చేయలేము. సో దీన్ని అన్నింటిని ఆలోచించి దీని అన్నింటిని దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. సో అటువంటి సిచ్యువేషన్స్ లో ఖచ్చితంగా ఈ కేసు కాంప్రమైజ్ కావడానికి మాత్రం మైల్డ్ ఛాన్సెస్ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనేది. ఒకవేళ కాంప్రమైజ్ అయినా కూడా హైకోర్టు విత్ పర్మిషన్ ఎఫ్ఐఆర్ క్లోజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇంకోటి సార్, సమాజానికి సంబంధించిన ఇది ఒక క్వశ్చన్ అనమాట. సో అమ్మాయిలు కూడా అంటే మాకు కేసులు వేసుకోవచ్చు, సో అబ్బాయిని ఇబ్బంది పెట్టవచ్చు మేము అని చెప్పి కూడా చేయని తప్పుకు కూడా అబ్బాయి చేశారంటూ కూడా కొన్ని వార్తలు అయితే మనం చూస్తున్నాము. కొన్ని సీక్వెన్సెస్ లైక్ ఎలా ఉండబోతాయి అంటారు అంటే ఒకవేళ అబ్బాయి తప్పు చేయకపోయినా సో అమ్మాయి చేసిందని చెప్పినా కూడా ఇలాంటి కేసెస్ కొన్ని చూస్తూ ఉన్నాం మనం. అంటే ఈ లాకి సంబంధించి మా దగ్గర కొన్ని కేసెస్ ఉన్నాయి, సో మేము ఏది చేసినా నడుస్తాయి అన్న వర్షన్లో కూడా కొంతమంది అమ్మాయిలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో ఒకవేళ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాత్రం ఇలా అబ్బాయిని కించపరిచేలా చేస్తే సో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవాలంటున్నారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే మన భారతదేశం చట్టాలు ఎట్లా ఉన్నాయంటే మోస్ట్ ఆఫ్ ద చట్టాలు ఆడవాళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి. ఒకటి దాన్ని కొందరు మిస్యూజ్ చేసుకుంటా ఉన్నారు. ఈవెన్ 498A కానీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ లేకపోతే హరాస్మెంట్ బై హస్బెండ్ టువర్డ్స్ వైఫ్ కానీ ఇవన్నీ కూడా మ్యాక్సిమం 90% ఆఫ్ ద కేసెస్ అన్ని మిస్యూజ్ అవుతాయి. ఒకటి సో అని చెప్పి అన్ని కేసెస్ కూడా మిస్యూజ్ అయితే అనుకోవడానికి లేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని మిస్యూజ్ చేసుకుంటే చట్టానికి మాత్రం జెండర్ ఈక్వాలిటీ ఏం లేదు. చట్టము ఆడవాళ్లకు ఒక వెసులుబాటు కలిగజేసింది, చట్టాలు ఫేవరబుల్గా చేసింది అండ్ ఎక్కువ చట్టాలు ఆడవాళ్ళకు అనుకూలంగా ఉండొచ్చు. అంతేగాని ఆడ మొగాకు నిర్ణయించి నిర్ధారించేసి శిక్షలు అయితే ఏం లేవు అక్కడ. సో మగవాళ్ళకి ఏవైతే చట్టాలు అప్లికబుల్ అవుతాయో ఆడవాళ్ళకు కూడా అవి అయితే, ఆడవాళ్ళకి ఏవైతే మగవాళ్ళకు కూడా అవి అవుతాయి. కానీ ఒకవేళ ఇదే గనక మిస్యూజ్ చేసుకొని అన్యాయంగా గనక వీళ్ళ మీద కేసులు మగవాళ్ళ మీద కేసేసి వాళ్ళు నిరికిచ్చి రేపు ఆమెను సతాయించి కొద్ది రోజులు కోర్టులకు తిప్పిన తర్వాత కేసులు కొట్టివేయబడ్డ తర్వాత ఒకవేళ నిజంగానే వాళ్ళకంటే చట్టంలో ఉన్న వెసులుబాటు చెప్తున్నా వాళ్ళు వెక్స్ అయిపోతే కనుక వీళ్ళ మీద కూడా ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేయొచ్చు, డిఫమేషన్ సూట్ ఫైల్ చేయొచ్చు, క్రిమినల్ సివిల్ డిఫమేషన్ చేయొచ్చు, వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయొచ్చు, లేదంటే వాళ్ళకు కొన్ని కోట్ల రూపాయల నష్టపరిహారం కింద కూడా వాళ్ళు వేసే అవకాశాలు ఉంటాయి. ఏది ఎవరైతే కేసు నుంచి తప్పించబడ్డాడు అంటే బయటపడ్డ వ్యక్తి ఎవరైతున్నారు అనేది. ఇలాంటి కేసెస్ ఈ జనరేషన్ లో బాగా చూస్తున్నాం సార్. అంటే ఈ సమాజానికి ఈ ప్రజలకి మీరు వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏమని ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రికాషన్స్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎటువంటి అవకాశాలు వస్తాయి కదా అని చెప్పేసి కమిట్మెంట్లకు లోనైతే రెండు చెప్తా. ఇటు ఆడవాళ్ళకి ఇబ్బందే, ఇటువంటి సిచ్యువేషన్స్ ఖచ్చితంగా రాకపోవు. మగవారికి ఇబ్బందే, ఇటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ మగవాళ్ళ సైడ్ నుంచి ఖచ్చితంగా రాకపోవు. సో ఇవన్నీ జరుగుతున్న పరిణామాలలో కేసెస్ ఏవైతే ఇప్పుడు వీళ్ళు ఫేస్ చేస్తున్నారో మనం చూస్తున్నామో వీటినన్నింటిని ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. వీటినన్నింటిని మనం దృష్టి పెట్టుకోవాలి, వీటినన్నింటిని పరిగణలోకి తీసుకొని ఇటువంటి అఫెన్సెస్ కనుక రిపీటెడ్గా జరిగినా, లేదంటే కనుక ఇటువంటి అఫెన్స్ మనం చేసినా, లేదంటే కనుక చేయబడ్డా వీళ్ళందరికీ కూడా ఏదో ఒక రోజు దీని మూల్యం అయితే చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి సినీ ఇండస్ట్రీలో రెండు అంటే ఇద్దరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అవకాశం ఇచ్చే వాళ్ళు ఎవరే కానీ డాన్స్ మాస్టర్స్ కావచ్చు, కొరియోగ్రాఫర్స్ కావచ్చు, అడ్వాంటేజ్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు శిక్షలు తప్పయి ఏదో ఒక రోజు
ఈ రోజు కాకపోతే మరొక రోజు ఖచ్చితంగా అయితే నిజం ఏ రోజు దాగేది కాదు, ఎప్పటికైనా బయటకు వచ్చేది. ఇటువంటి డిఫరెన్సెస్ క్లాషెస్ బ్రేక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బయటకు వస్తారు. సో అటువంటి ప్రాక్టీస్ మానితే బెటర్. అండ్ ఇటువంటి కమిట్మెంట్స్ తో పాటు సినీ ఇండస్ట్రీలో ఫెమిలియారిటీ రావాలని అనుకొని వెళ్ళే విమెన్స్ అంటే మనకు తెలియదు, దాని మీద మనం కామెంట్ చేయొద్దు. సో అటువంటి కొంచెం ఎరాడికేట్ అయితే అంటే అటువంటి అసలు ఆలోచన అటువంటి దృక్పథమే రాకపోతే మంచిది. అదే సో అలాంటి ఆలోచన లేకుండా మంచిది అని చెప్పి అంటున్నారు. బోత్ ద సైడ్స్, ఇటు అవకాశాలు ఇచ్చేవారికి తీసుకునే వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టోటల్ గా కావాలి, ఎరాడికేట్ కావాలి. అండ్ ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రీస్ అంటే ఫిలిం ఇండస్ట్రీస్ మీద కూడా ఒక స్పెషల్ దృష్టి పెట్టాలి, ఒక టీం పెట్టాలి, స్పెషల్ డ్రైవ్స్ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒకసారి షూటింగ్ అని చెప్పేసి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, అక్కడ ఏం జరుగుతున్నాయో అన్నది కూడా మనకు తెలియదు అన్లెస్ ఇటువంటి ఇష్యూస్ బయటకు వచ్చాయి. ఈ క్వశ్చన్ కి సంబంధించి కూడా ఈ జానీ మాస్టర్ కేసు ఇష్యూకి అమ్మాయి బయటికి తీసుకెళ్లి లైక్ ముంబై అదర్ స్టేట్స్ కి తీసుకెళ్లి కూడా సో మానసికంగా తను లైంగికంగా ఇబ్బంది పెట్టాడని చెప్పి చెప్తున్నారు. అంటే ఎందుకు అంటే ఇక్కడ కాకుండా వేరే దగ్గర తీసుకెళ్లి అలా చేయాల్సిన అవసరం ఏముంటది అంటారు అంటే దీనికి సంబంధించి? ఇప్పుడు సినిమాలలో షూటింగ్స్ అంటే వేరే వేరే ప్రాంతాలలోకి వెళ్తా ఉంటారు. ఇంకోటి ఇటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ ఎక్కడున్నా కూడా వాళ్ళని ఈజీగా ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అంటే వాళ్ళ ఐడెంటిటీని కొంచెము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ ఎలివేట్ కాకుండా ఉండడానికి వేరే ప్రాంతాలలోకి వెళ్ళేసి ఇటువంటి లైఫ్ వాళ్ళు గడుపుతారేమో. కానీ ఏదేమైనప్పటికీ పరిణామాలు అయితే ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎక్కడ జరిగినా కూడా నేరమే. సో కాబట్టి ఆమె కంప్లైంట్ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నారు, మరి ఢిల్లీలో జరిగిందా, బొంబాయిలో జరిగిందా, ఇంకెక్కడ జరిగిందా అనేది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కోణాలు తెలుస్తాయి. ఏ డేట్లో పోయినరో తెలుస్తుంది, ఏ హోటల్స్లో పోయినరో తెలుస్తుంది. అన్ని కూడా ఈ రోజులలో ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉన్నది. ప్రతి చోట టెక్నాలజీ ఉన్నది, సీసీ కెమెరాస్ ఉన్నాయి, మొబైల్ నెట్వర్క్స్ ఉన్నాయి, టవర్ లొకేషన్స్ ఉన్నాయి, ఎవరితో ఉన్నారు, ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి కదా అనిల్. సో కాబట్టి నేరం వన్స్ జరిగిందంటే తప్పించుకోవడానికి ఛాన్స్ లేనే లేదు. కాబట్టి నేరాల్ని చేయకుండా ఉండండి. నిర్మూలించడానికి ప్రభుత్వ యంత్రాంగాలు, పోలీసు యంత్రాంగాలు కూడా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉన్నాయి. ఇటువంటి కనుక బయటకు వస్తే కనుక నేను ఈ కేసు చెప్తున్నా కనుక ఖచ్చితంగా ఒకవేళ ప్రాసిక్యూషన్ స్ట్రాంగ్గా ఉండి ఆ అమ్మాయి స్ట్రాంగ్ ఉంటే కనుక జానీ మాస్టర్ బయటకు రావడం మాత్రం ఖచ్చితంగా కష్టమే. 20 సంవత్సరాలకు శిక్ష మాత్రం ఆయన అర్హుడే. మొత్తానికి అయితే ఈ కేసుకు సంబంధించి ఒకవేళ నిజంగా ప్రూవ్ అయితే మాత్రం సో పక్కా జానీ మాస్టర్ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు. అవకాశాలు ఉంటాయి. అండ్ సినీ ఇండస్ట్రీస్ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే వెళ్తుంది. ఒక్కసారి ఇటువంటి జరిగినాయి అంటే ఖచ్చితంగా సినీ పరిశ్రమలలో ఎవరైతే ఇటువంటి ఆడవాళ్ళ జీవితాలను అడ్వాంటేజ్ తీసుకుంటేనే, వాళ్ళని వాడుకుంటేనే వాళ్ళకి అవకాశం ఇస్తా అన్న ఆలోచన ఉన్న ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరికి కూడా ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్ అవుతుంది. కాబట్టి కూడా ప్రాసిక్యూషన్ సైడ్ కూడా చాలా స్ట్రాంగ్గా దీన్ని కేసును ప్రూవ్ చేయాలి. సేమ్ టైం అమ్మాయి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఈ కేసులో మాత్రం కాంప్రమైజ్ కాకపోతే కనుక సొసైటీకి ఒక రైట్ మెసేజ్ అయితే ఇచ్చినట్టు అవుతుంది. థ్యాంక్ యూ సార్.